టిఫిన్స్ ఏం చేయాలి అని తోచకపోతే అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండి ఉత్తప్పం చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండి, అదేవిధంగా ఉప్పు, పసుపు, తర్వాత కొంచెం బొంబాయి రవ్వ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి తగినన్ని నీళ్ళను పోసుకొని ఈ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఇలా ఉత్తప్పంలాగా వేసేసుకోవడమే. కాస్త నూనె పోసి రెండు వైపులా కాల్చి దీన్ని సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా అందరి ఇంట్లో అవైలబుల్ ఉండే ఆవకాయ పచ్చడితో సర్వ్ చేసినా కూడా అమృతంగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.